హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కూకట్పల్లి. సో ఈరోజు మనకి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఫీమేల్ అసలు ఇంటర్ కోర్స్ సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చా, అది ఎంతవరకు సేఫ్, ఏమైనా కండిషన్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీలో మనకి సెక్స్ అనేది అవాయిడ్ చేయడానికి, సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు 3 ట్రైమెస్టర్స్ అనమాట. అంటే ఒక్కొక్క ఫస్ట్ 3 మంత్స్ని ఫస్ట్ ట్రైమెస్టర్, తర్వాత 6th మంత్ వరకు సెకండ్ ట్రైమెస్టర్, ఆ తర్వాత 9th మంత్ వరకు మనకి థర్డ్ ట్రైమెస్టర్, ఇట్లా డివైడ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 12 వీక్స్ 14 వీక్స్లో ఏంటి అంటే మనకి ఇంకా యూట్రస్ అనేది పెల్విక్ క్యావిటీ అంటే ఇంకా అబ్డామిన్లోకి రాదనమాట. సో ఆ టైంలో బేబీ అనేది ఎప్పుడైనా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో ఇట్లా కవర్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి లేడీకి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, లేకపోతే హెల్దీ ప్రెగ్నెన్సీ, ఏది ప్రాబ్లం అనేది లేదు, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అట్లాంటివి ఏది లేదు, తనకి కూడా అంటే ఇది సెక్స్ డ్రైవ్ అనేది ఉంది, లిబిడో అనేది ఉంది అంటే నార్మల్గా ఇది ఏ పొజిషన్లో అయినా కానీ సేఫ్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఇది అంటే ఏదో మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇది మిస్క్యారేజ్ అవుతుంది అట్లా అయితే ఏమీ లేదు. హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే యూజువల్గా మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. అట్లాగే మనం తీసుకున్నట్టయితే సెకండ్ ట్రైమెస్టర్లో అనమాట. ఈ సెకండ్ ట్రైమెస్టర్లో ఏంటి 5th 6th మంత్లో మనకి కొంచెం పొట్ట అనేది పైకి వస్తూ ఉంటుంది అనమాట. సో అది అంటే అబ్డామినల్ ఆర్గన్గా అవుతూ ఉంటుంది కాబట్టి మనకి పొట్ట వల్ల అంటే నార్మల్ పొజిషన్లో మనకి ఇంటర్ కోర్స్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు అనమాట. లేకపోతే మనకి ఎప్పుడైతే ఫీమేల్ అనేది లయింగ్ డౌన్ పొజిషన్లో అంటే కింది పొజిషన్లో ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే పొట్ట అనేది పెరగడం వల్ల మనకి బ్లడ్ వెజల్స్ అనేవి కూడా ఇట్లా నొక్కుకుపోయి బ్లడ్ ఫ్లో అనేది తగ్గొచ్చు అనమాట. సో యూజువల్లీ మనకి సెకండ్ ట్రైమెస్టర్ అంటే మెయిన్గా 6th మంత్ నుంచి మనకి ఇంటర్ కోర్స్ అనేది ఇప్పుడు ఫీమేల్ కింద కాకుండా మనకి ఈ ఫీమేల్ పైన పొజిషన్స్ కానీ సైడ్ పొజిషన్స్లో కానీ ఇంటర్ కోర్స్ చేసుకుంటే బెటర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 3 మంత్స్ అనమాట. అంటే 7th మంత్ 8th మంత్ 9th మంత్ ఈ మంత్స్లో ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైనా లేట్ ట్రైమెస్టర్లో కొంచెం మనకి ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట. ఎందుకంటే కొంతమందికి సడన్గా ఇప్పుడు ఈ సెమెన్ వల్ల సెమైనల్ ఫ్లూయిడ్లో ప్రోస్టాగ్లాండిన్స్ ఉండడం వల్ల లేబర్ పెయిన్స్ అట్లా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో లాస్ట్ ట్రైమెస్టర్ వచ్చేసరికి 8th 9th మంత్ అట్లాంటప్పుడు మనకి ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయడం వీలైనంత వరకు బెటర్. లేకపోతే ఏది ఇబ్బంది లేదు హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే సో సూటబుల్ కంఫర్టబుల్ పొజిషన్లో చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఇంటర్ కోర్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీలో ముందు కూడా కొంచెం బ్లీడింగ్ అనేది ఉంది అనమాట. ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది అవుతుంది, లేకపోతే ఫస్ట్ ట్రైమెస్టర్ మిస్క్యారేజెస్ అనేవి అయ్యాయి అనమాట. సో ఆ టైంలో కానీ లేకపోతే మనకి బ్లీడింగ్ అనేది ఎందువల్ల అంటే కొంచెం ప్లాసెంటా అనేది కింద ఉంది. సో ఈ ప్లాసెంటా ప్రీవియా అంటామన్నమాట దాన్ని. సో అట్లాంటప్పుడు కూడా మనం కంప్లీట్గా అనేది సెక్స్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అనమాట, ట్విన్స్ ఇట్లా ఉన్నప్పుడు మనకి అది అంటే తొందరగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ అట్లా ఉంటుంది కాబట్టి ఇంకా సర్విక్స్ లెంత్ కూడా తక్కువగా ఉన్న వాళ్ళల్లో అనమాట. అట్లాంటి వాళ్ళలో ఇంటర్ కోర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే బెటర్. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే కొంచెం డెలివరీ అనేది 6th మంత్ 7th మంత్లోనే అయ్యింది. సో అట్లాంటి వాళ్ళు కానీ లేకపోతే ముందే మనకి ఇది తొందరగా ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అనేవి అయిపోయాయి అనమాట. అంటే వాటర్ బ్యాగ్ అనేది ముందుగానే లీక్ అయిపోయింది. సో అట్లాంటి వాళ్ళు కానీ సో అంటే ఇట్లా ఏమైనా మనకి ఇది మెడికల్ డిజార్డర్స్ అట్లా అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది చాలా అంటే ఏళ్ల తర్వాత ఇట్లా మందులు అవి తీసుకుంటే వచ్చింది, చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన ప్రెగ్నెన్సీ. సో అట్లాంటప్పుడు కానీ మనకి ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయడం అనేది బెటర్ అనమాట ప్రెగ్నెన్సీలో. థ్యాంక్ యూ.